సాయినాథాయనమండి. 5 దీపాల పూజ అండి. మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరే పూజ అండి. ఎంత అంటే మీకు ఇంట్లో అప్పుల బాధలున్నా, ఒక పెళ్ళి అవ్వాలి, వివాహం అలా ఉన్నా, భార్యాభర్తల గొడవలున్నా, ఏదన్నా సమస్య ప్రతి ఒక్క కోరిక అండి 100% నెరవేరుతుంది. సాయిబాబా అంత మహిమ గల సాయి తండ్రి. 5 దీపాల పూజ అయితే కంపల్సరీ చేసుకోండి. మనసులో కోరుకొని ఒక ₹2 దక్షిణ తండ్రికి పెట్టుకొని 5 దీపాలు మనం సేకరించుకొని పెట్టుకోవాలండి. జ్యోతులు వెలిగించుకొని నేను పూజ చేసుకున్నాక ఒక తీసిన వీడియో అండి ఇప్పుడు నేను మీకు చూపించేది. మరి చేసుకునే విధానం ఎలా ఏంటి అనేది నేను నియమాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. సచ్చరిత్ర సచ్చరిత్ర బుక్ ఒకటి చూపిస్తానండి. సచ్చరిత్ర బుక్ అయితే కంపల్సరీ పూజ చేసుకునేప్పుడు ఎప్పుడే చదవాలని లేదండి. మీరు తర్వాత అన్నం టిఫిన్ చేసినాక ప్రశాంతంగా ఒక సాపేసుకొని కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా చదువుకోవచ్చు. సాయంత్రం లోపల ఎప్పుడైనా చదువుకోవచ్చు, నిద్రపోయేటప్పుడైనా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ పూజ చేసుకునే విధానం చెప్తానండి. నీట్గా 5 దీపాలండి. నేను ఎలా ప్రతి ఒక్క తమలపాకు 5 తమలపాకులు తెచ్చుకున్నాండి. దీపాల కింద పెట్టుకొని ఒక్కొక్క ఒత్తి వేసుకోవాలి. 5 దీపాలకే ఒక్కొక్క ఒత్తి వేసుకొని పెట్టుకోవాలి. మన కుందులు ఉంటాయి కదండి, ఆ కుందులు అయితే కంపల్సరీ 2 ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలి. సాయిబాబా స్వామికి అభిషేకానికి పక్కన పెట్టుకుంటున్నానండి. అవి మనం అభిషేకాన్ని పెట్టుకునేవి ఏంటి? పాలు, పువ్వులు, పంచదార, విభూది, గంధం. నేనైతే 5 పెట్టుకున్నానండి. తర్వాత మనం అభిషేకం తర్వాత చేసుకుందాం, మళ్ళీ చెప్తాను వినండి. ఫస్ట్ నియమాలు ఏంటంటే అండి, అక్షంతలు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలండి. మనం డేట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరు చేసుకోరు, అందరికీ విషయం తెలిసింది. పక్కన ఎవరున్నా ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా, నేను లేను కదా అనే డౌట్ ఉండొచ్చు. కంపల్సరీ చేసుకోకూడదంటే ఇల్లు శుద్ధిగా ఉండాలి. క్లీన్గా అదిగో పీఠం మీద పసుపు వస్త్రం వేసుకొని ముందు రోజే పెట్టుకొని పసుపు వస్త్రం వేసుకొని అన్నీ అలంకరించుకొని ప్రసాదాలు పెట్టుకొని మనం ఒక ఏక ఒత్తి అండి, ఇప్పుడు నేను స్పూన్లో పెట్టుకొని ఏక ఒత్తెను అలా వెలిగించుకోవాలి. అగ్గిపుల్లతో వెలిగించుకోకూడదు. ముందు మనం దీపారాజనలు ముట్టించుకుందాం. ముట్టించుకున్న తర్వాత దీపాలు మనం 5 దీపాల పూజ కదండి, ఇంకా 5 దీపాలకి పెట్టుకోవాలి. అది పూజ చేసుకున్నట్టు ఇదే 5 దీపాలు. 5 దీపాల పూజ అండి. ఇంకా వీటిని వెలిగించుకుంటాము. ₹2 దక్షిణ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క కోరిక 100% నెరవేరుద్దండి. సాయంత్రం అయితే టిఫిన్ చేయాలండి. నేనైతే మట్టి భోజనం అని నేల తింటానండి. మీరు అలా ఏం అవసరం లేదు, మీ ఇష్టం. అది నేల పడక పడుకోవచ్చు, పడుకోలేని మంచం ఏదైనా పడుకోవచ్చు. నేనైతే నేల పడక పడుకుంటున్నానండి. 100% నెరవేరుద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఈ హారతి అలా ఇచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత ముందు మనం అభిషేకం చేసుకుంటాము. అక్షంతలండి, అవి అష్టోత్తరాల కోసం కలిపి పెట్టుకున్నవి. నీసు అయితే తినకూడదండి. పురుషునికి దూరంగా ఉండాలి. ఉదయం సాయంత్రం పళ్ళు పాలాలు తినొచ్చు, టిఫిన్ చేయొచ్చు ఉండలేని వాళ్ళు. ముందు నీళ్ళు వేసుకుంటామండి. పాలు ముఖ్యంగా ముందాడి పాలు వేసుకోవాలి. తర్వాత ఏమైనా వేసుకోవచ్చు, తేనె, పంచదార, గంధం. అవి నేనైతే 5 ఇందాక చెప్పాను కదండి, విభూది, పూలు, గంధం అవి అన్నీ పెట్టుకున్నానండి, పంచదార అవి. అభిషేకం అయిపోయినాకన్నీ మనం ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకొని సాయిబాబా తండ్రిని మళ్ళీ యథావిధిగా పీఠం మీద పెట్టుకుంటాను. పీఠం పెట్టుకున్న తర్వాత అక్షంతలు ఉంటాయి కానీ పక్కన తీసి పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత వినాయకుడికి దండం పెట్టుకోవాలి. పెట్టుకుని శుక్లాంబరధరం విష్ణు అని పెట్టుకున్న తర్వాత మనం ఏమి కోరిక కావాలో ఆ కోరికని మనసులో తలుచుకొని ₹2 దక్షిణగా పెట్టుకొని మనం ఇంకా అష్టోత్తరాలు మొదలు పెట్టుకోవాలి. గురు బ్రహ్మ గురు విష్ణు అనుకున్న తర్వాత మనం అష్టోత్తరాలు పసుపు కలుపుకున్న అక్షంతలను తీసుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ మనం వేసుకోవాలి. అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత నాకు ఆవాహన తెలియదు, అర్చనా విధానం రాదు, పూజా విధానం పూర్తిగా తెలియదు, భక్తి వాత్సల్యంతో బాబా నన్ను క్షమించు, మంత్రరూపము క్షయలోపము భక్తి లోపం సర్వీసరా దయతో పరిపూర్ణమై చూడని కొన్ని అక్షంతర పల్లెలకు విడిచి శిరస్సు మీద వేసుకొని ఆ తండ్రికి నమస్కరించుకొని ఇంకా పూజ అయిపోయినట్టండి. హారతి ఇచ్చుకోవాలి. లాస్ట్న మన తండ్రికి హారతి ఇచ్చుకొని నమస్కరించుకొని ఇంకా మనం పూజ ముగిసినట్టు. అలాగా ప్రతిరోజు 5 రోజుల చొప్పున ఇలానే పటం తీసుకొని పూలన్నీ నిర్మానుషమైన పూలన్నీ తీసుకొని మళ్ళీ ఫస్ట్ రోజు ఎలా స్టార్ట్ చేస్తామో క్లాత్ అయితే 5 రోజులు అది అలాగే ఉంటుందండి. పసుపు రంగు పీట మీద వేసుకున్న పసుపు రకం వస్త్రం ఉంటుంది కండి, అది అలానే ఉంటుంది. అభిషేకం అయితే 5 రోజులు చేసుకోవాలి. మీ ఇష్టం. తేపకోటి మార్చుకొని చేసుకోవచ్చు. పంచామృతాలతోటి నచ్చిన ప్రసాదం పెట్టుకోవచ్చు. సో ప్రసాదాలు నైవేద్యంగా తీసుకోవాలి.
అలా 5 రోజులు చేసుకున్నాక లాస్ట్ రోజున 5వ రోజు ఉంటుంది చూసారు కదండి, ఆ రోజు పూజ ముగిసినట్టు అనమాట. అందుకని పొంగల్ పెట్టేసుకొని ఆ తండ్రికి కొబ్బరికాయ కొట్టుకొని ఆ రోజుతో పూజ ముగిసుకొని దండం పెట్టుకోవాలండి. మనకి అయితే 100% అండి పూజ చేయండి. ఆ సాయి తండ్రిని ఇంట్లో ఉండి తల్లిదండ్రులని అడిగితే ఎలా కోరిక తీరుస్తాడో అలా తీరుస్తాడండి. ముఖ్యంగా ఆ తండ్రికి కావాల్సింది ఆయన మీద భక్తి శ్రద్ధలు. చేశామంటే చేసామని కాదండి, ముందు ఆయన మీద ప్రేమ ముఖ్యము. మీరు పెట్టే ప్రసాదాలు నైవేద్యాలు కాదండి, అవి కూడా మనం తృప్తిగా పెట్టుకోవాలి, ఎంతో ఇష్టంగా తృప్తిగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆయన మీద ప్రేమతోటి ఆ తండ్రి నా ముందు వచ్చి కూర్చున్నాడనే నమ్మకంతో మనం చేసుకోవాలి. మీ నమ్మకమే మీకు కరెక్ట్గా నెరవేరిద్దండి. నాకైతే నేను ఎప్పుడు ఏ కోరిక తీరాలన్నా పెట్టుకుంటా ఉంటానండి, ఆ సాయిబాబా తండ్రిని ఇసుకించుకుంటా ఉంటానండి. సరదాగా కంపల్సరీ తీరిద్దండి. మీ పాపదేనా పెళ్ళి కానీ, మీ బాబు ప్రమోషన్ కానీ, జాబ్ కానీ, ఏదన్నా సమస్యలు ఉన్నా, భార్యాభర్తల గొడవలు ఉన్నా ఖచ్చితంగా తీరుతుందండి. ప్రతి ఒక్క కుందికి అక్షంతలు పెట్టుకోవాలండి. 5 కుందులకు అక్షంతలు వేసుకోవాలి. ఒక్కొక్క కుందికి పువ్వులు పెట్టుకోవాలి. కడ్డీలు అయితే నేను పటాలు శుభ్రం చేసుకుని తాపరండి ముట్టించుకుంటానండి. ఎప్పుడు ఇంట్లో ఆహ్లాదంగా ఉండాలి, మంచి వాసన వస్తూ ఉండాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు రిప్లై ఇస్తే ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఆ అష్టోత్తరాలండి బుక్ మీకు చూపిస్తున్నాను. నేను అష్టోత్తరాలు చదివి చరిత్ర బుక్ మీరు చూస్తారని ఉద్దేశంతో లాస్ట్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.